అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొద్దున్నే ఏంటో పక్కన ఓకే మోతగా ఉందని ఆ మోతకు లేసామండి. తీరా చూస్తే ఏమైందంటే ఆ ఇంట్లో ఆ ఫ్రిడ్జ్లో నుంచి పొగలో మంటలు వస్తున్నాయంట. ఆ పొగలో మంటలకి వాళ్ళు ఇంకా పాపం బయటకు వచ్చేసారన్నమాట. మొత్తం తలుపులన్నీ తీసి గ్యాస్ బండ్లు అవన్నీ బయట వేసేసారు. తర్వాత ఉన్నటువంటి కరెంటు కూడా ఆఫ్ చేశారండి. కరెంట్ ఆఫ్ చేసి ఆ ఫీజులు అవి తీసేసారంట. అందువల్ల కొంత ప్రమాదం తప్పిందండి. లేదంటే అసలు పేలిపోతే చాలా ప్రమాదం జరిగేదంటండి. ఇంకా వాళ్ళు అదన్నీ తీసేసి గబగబా కొంచెం తెలివిగా ఉండి అలా తీసేసి వెంటనే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారనమాట. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే ఆ ఇంజిన్ వచ్చిందండి. వాళ్ళు కూడా గబగబా ఆ మంటలయ్యి ఆర్పేసేసి చాలా యాక్టివ్గా ఆ ప్రమాదం తప్పించారనమాట. అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా చాలా ప్రమాదం తప్పిందండి పొద్దున్నే. ఎందుకంటే వేసవకాలం మనం ఉండలేక ఏసీలు ఫ్రిడ్జ్లు కంటిన్యూస్గా వాడుతూనే ఉంటున్నాం కదండి. వాళ్ళు అనడం ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో అవి కూడా కట్టేసుకోవాలి, బల్బులు చిన్నదైనా పెద్దదైనా కూడా ఏసీ ఉంచకుండా అలాగే వేసి ఉంచకుండా కొంచెం మధ్యలో కట్టేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి అంటున్నారండి. గ్యాస్ సిలిండర్లు కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు బంద్ చేయాలంటండి. రెగ్యులేటర్ దగ్గర కట్టేస్తే మంచిది, ప్రమాదం జరగకుండా ఉంటుందంట. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అందరూ తీసుకోవాలండి. అందరూ తీసుకుని, ఎందుకంటే ఎండలకి బయట ఉండలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం అన్నమాట. అందరూ ఏసీలకి అలవాటు పడిపోయాం కదండి. ఏసీ లేకపోతే అసలు ఉండే పరిస్థితి లేదు, అట్లా సెగలొచ్చేస్తుంది. ఏసీ అనే కాదండి, ఏదైనా సరే, ఏ ఎలక్ట్రిక్ సామానైనా సరే మనం కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉపయోగించుకుంటే కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ సురక్షితంగా ఉండగలరు. పొద్దున్నే మాకైతే మా పక్కనేనండి. ఏముంది, ప్రమాదం ఎక్కడ ఎలా అయినా ఎవరికైనా జరగవచ్చు కదండి. వీటన్నిటిని